తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులో సరికొత్త మూవ్మెంట్ కు సిద్ధమవుతున్నారు అన్నామలై. ఒకేలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులతో సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. కోయంబత్తూరులో అన్నామలై పోస్టర్స్ రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. అన్నామలై కొత్త పార్టీ పెడతారని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. రేపు ఢిల్లీకి వెళ్లబోతున్న అన్నామలై తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తేల్చాలని బీజేపీ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న అన్నామలై కేంద్ర మంత్రి పదవి కోరుతున్నట్టుగా సమాచారం. అన్నామలై తన రాజకీయ భవిష్యత్ ఏంటో తేల్చుకోవడానికి ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరారు. దానిపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా త్వరలోనే కనిపిస్తోంది. ఇక 2021 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ ఏఐఏడీఎంకేలు తమ కూటమిని పునరుద్ధరించుకోవాలని భావించినప్పుడు ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి కేంద్రం ముందు ఒక కఠినమైన షరతు పెట్టారు. తమిళనాడు బీజేపీ నాయకత్వాన్ని మార్చితేనే తమ కూటమిలోకి వస్తామని స్పష్టం చేశారు. దీంతో అధిష్టానం అన్నామలై స్థానంలో నైనార్ నాగేంద్రన్ ను నూతన రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పార్టీ పదవులకు దూరమైన అన్నామలై ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో తన పట్టు నిరూపించుకోవడానికి నూతన ఉద్యమం వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై ఇప్పుడు సరికొత్త రూట్ ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ 3 భాషల విధానాన్ని బహిరంగంగానే వ్యతిరేకించిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి దూరమయ్యాక సొంతంగా ప్రజాబలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తమిళనాడు వ్యాప్తంగా యువతను ఒకేలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులను ఏకం చేస్తూ మక్కల్ శక్తి యక్కం పేరుతో సరికొత్త సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త మూవ్మెంట్ తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.